నమస్కారం సండే మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. వెంగళాయపాలెంలో అట్టహాసంగా జన్మభూమి కార్యక్రమం. పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయమన్న మంత్రి రావెల. ఆర్థిక భారం ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల స్పష్టం. పీకలవాగు నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని ఆదేశం. తూర్పులో ఉత్సాహంగా జన్మభూమి మా ఊరు సంక్షేమ ఫలాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముస్తఫా, టీడీపీ ఇన్ఛార్జ్ గిరి. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్ఎం శ్రీహరి. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూసేందుకు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. వెంగళాయపాలెంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించాలని మంత్రి రావెల కిషోర్ బాబు కోరారు. ఈ పాస్ విధానం ద్వారా ఎటువంటి అక్రమాలు జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అందించడంలో ప్రభుత్వం సఫలమైందన్నారు. వెంగళాయపాలెంలో నిర్వహించిన 3వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు తప్పనిసరిగా తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రావెల కోరారు. రేషన్ కార్డులు ఎంతో మందికి ఇవ్వటం, ఈ పాస్ సిస్టమ్ ద్వారా ఈ డీలర్స్ ద్వారా ఏవైతే నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుందో దాంట్లో ఉన్నటువంటి అవకతవకలన్నింటిని కూడా రూపుమాపి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ రేషన్ అందించేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. 6 కోట్ల రూపాయల నిధులను ఈ ఎస్సీ కాలనీస్కి నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి టెండర్ల రూపంలో ఉన్నాయి. 100% ఈ గ్రామంలో రోడ్లు వేయడానికి ఇంకా 3 నెలలు పడుతుంది. 3వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. పశ్చిమ నియోజకవర్గంలోని 18వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల, కమిషనర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత ఆర్థిక భారానైనా భరించేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 18వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేషన్ కార్డులు లేని వారు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అప్లై చేసుకోవాలని కోరారు. స్మార్ట్ వార్డులు వచ్చినప్పుడే అనేక సమస్యలు తొలగుతాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులతో పాటు టీడీపీ కార్యకర్తలపై కూడా ఉందని మోదుగుల అన్నారు. అందుకనే ముఖ్యంగా నాగార్జున కెనాలు వదిలిపెట్టకపోయినా ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి నీళ్ళని పూర్తిగా వాడుకొని గుంటూరు చాలా ద్వారా వచ్చిన నీళ్ళని గుంటూరులో ఉన్నటువంటి 6-7 చెరువుల్ని పూర్తిగా నింపి ఛార్జ్ చేయాల్సిన బాధ్యత మరి ఎస్సీ గారు ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నారు. అట్లాగే 18వ వార్డులో వర్షం పడితే 3 రోజులు చెరువులుగా మారుతాయి. ఈ దాదాపు 50 రోజులు ఉన్న తర్వాత నీళ్లు తోడిన వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. అందుకని దీన్ని చేయాలి. ముందు ఈ యొక్క 18వ వార్డులో ఉన్నటువంటి స్కూలు కూడా చాలా ఎందుకంటే చూస్తా ఉన్నాం. కింద రూమ్లో కూర్చుంటే కనీసం వెలుతురు కూడా లేదు. ఎస్సీ గారిని పొద్దున వెళ్ళాం. అటువంటి డిజైన్స్ కి ఇబ్బంది కలగకుండా పెరిపెరలుగా మన కాలమ్స్ లేపుకునే అవసరం, ఇంకో ఫ్లోర్ కూడా మనం నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించుకోవాలి. ఎందుకంటే మీరేమవుతుంది, నీటి అవసరాల దృష్ట్యా మాతా శిశుమరణాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ సరైన వైద్యం తీసుకోవాలని కమిషనర్ నాగలక్ష్మి సూచించారు. పిల్లల్ని తప్పనిసరిగా చదివించాలన్నారు. ఈ నెల 11 వరకు జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అనేక ప్రభుత్వ పథకాలకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందని నాగలక్ష్మి చెప్పారు. ప్రతి పేదవారు చాలా మంది ఉంటారు, రేషన్ కార్డు లేని వారు చాలా మంది ఉంటారు. సో అవన్నీ కూడా మనం ఫస్ట్ 2 విడతల్లో అప్లికేషన్స్ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసి ఆన్లైన్ లో పెట్టి మరి మనం దాంట్లో జన్మభూమి కమిటీ ద్వారా అప్రూవల్ తీసుకొని ఇప్పుడు అవి రెడీగా వచ్చాయి. సో ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీ వార్డులో 98 అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. సో అవి కూడా ఫోటో లేని వల్ల ఇవ్వలేదు, బట్ డెఫినెట్లీ మీకు ఇస్తారు. ఇక్కడ వచ్చే ఒకే వారంలో తీసుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ నెల మీరు అందరూ ఆ కార్డు తీసుకెళ్లి చంద్రన్న సంక్రాంతి కానుక తీసుకోవచ్చు.
పీకలవాగు విస్తరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే మధుగుల స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఇళ్లు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని సూచించారు. పీకలవాగు వెంబడి ఎంతమంది నివసిస్తున్నారు అనే దానిపై అధికారులు సరైన లెక్కలు చెప్పకపోవడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. పీకలవాగు అనేది ఈరోజు మాకు చెన్నైలో జరిగినట్టు మా గుంటూరులో జరిగితే ఫస్ట్ మిమ్మల్ని చర్య తీసుకుని మీరు మొహమాటం లేకుండా పీకలవాగుని ఎంక్రోచ్లను తీసేస్తారా, మళ్ళీ నేను హౌస్ రెగ్యులేట్ చేస్తారా? నాకు రెండో చెప్పండి. మీరు రెగ్యులేట్ చేసేటైతే పీకలవాగు వెడల్పు కాదు, పీకలవాగు వెడల్పు కాకపోతే మళ్ళీ సంతైపోతుంది. పీకలవాగు వెడల్పు కావాలంటే ఇళ్ళన్నీ కొట్టేసేయాలి. మనకు వేరే ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారా? మనకి ఏమైనా సౌరవరం దగ్గర ల్యాండ్ ఉందా? అక్కడ ఏమైనా గ్రూప్ హౌసింగ్ చేసుకుంటామా? అందులో ఈ పథకం వర్తిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తుంటే పెన్షన్కి సాయంత్రం ఎత్తుకుంటారు. వాళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. పెట్రోలు, డీజిల్ పై కేంద్రం అదనంగా పన్ను విధించింది. డీజిల్ పై ₹2, పెట్రోల్ పై 37 పైసలు ఎక్సైజ్ సుంకం విధించింది. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆయిల్ ధరల పెంపుపై వాహన చోదకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పులో 3వ విడత జన్మభూమి కార్యక్రమం నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ శాఖల అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు టీడీపీ ఇన్ఛార్జి మద్దాళి గిరిధర్ హాజరయ్యారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభించిన 3వ విడత జన్మభూమి కార్యక్రమం తూర్పులో శనివారం ప్రారంభమైంది. 1వ డివిజన్లోని మంగళదాస్ నగర్లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణతో పాటు అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ వేర్వేరుగా పాల్గొని అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు అందించారు. అలాగే నూతనంగా పేదల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ జన్మభూమిని అధికారులు మొక్కువని దిశగా నిర్వహించకుండా నిజమైన పేదలందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందించాలన్నారు. వెంటనే అధికారులకి ప్రభుత్వం ఆదేశించేదంటే జన్మభూమి పెట్టినప్పుడు అక్కడ ఏమైనా పనులుంటే వెంటనే మీరు యాక్షన్ తీసుకోండి, ఆ పనులు వెంటనే చేయండి. ఇప్పుడు చేయబోతే కనీసం వారమో 10 రోజులో నెలలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నేను కోరుతున్నాను అన్నమాట. వెంటనే మీరు అధికారులు ప్రభుత్వం కానీ వెంటనే ఏ జన్మభూమిలో ఏ కాగితం చిన్న ముక్క వచ్చినా కూడా వెంటనే మీరు దానికి పరిశీలించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నాను అన్నమాట. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ చంద్రబాబు సారథ్యంలో నగరంలోని పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇవాళ జన్మభూమి ద్వారా మీరు ఎవరైతే ఈ అప్లికేషన్ ఇస్తారో ఇది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కనుక ఈ అప్లికేషన్లు అమ్ముకుంటున్నారో మరి ఇవాళ 300 నుండి 1000 రూపాయలు ఈ అప్లికేషన్ అమ్ముకుంటున్నారని చెప్పి మాకు ఇవాళ ఈ మీటింగ్లకు వస్తే తెలుస్తుంది. దయచేసి ప్రజల్లో గమనించాలా, ఈ అప్లికేషన్లు ఎక్కడా ఇంతవరకు ఇవ్వట్లేదు. కేవలం జన్మభూమి ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితేనే మీకు ఈ ఇళ్ళు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది మీరు అందరూ గ్రహించాలా. మరి ఈ జన్మభూమి కార్యక్రమానికి సహకరిస్తున్న ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక. అంతకుముందు పలువురు వృద్ధులు, వికలాంగులు ముస్తఫా గిర్దాన్ను కలిశారు. అర్హులైన తమకు రేషన్ కార్డులు, పింఛన్లు అందించకుండా అధికారులు మొండి చేయి చూపుతున్నారని వాపోయారు. నాకు దిక్కు ఎవరు లేరు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇస్తారు అన్నారు, పింఛన్ రాలేదు. ఏం చెయ్యాలా? నాకు ఎవరు లేరు వెనక ముందు, నేను ఒక్కదయ్యే ఉన్నాను. కష్టపడితే తింటున్నా, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ ముడుకులు రాలేదు, ఎక్కడికి పనికెళ్ళే. నాకేం చెప్పండి అయ్యా, నాకు పింఛన్ కావాలా? ఎప్పుడు రాలేదు. మా ఆయన చనిపోయి 2వ సంవత్సరం, నాకు ఎవరు ఇవ్వలేదు పింఛన్. 4 సార్లు వెళ్ళామండి రేషన్ కార్డుకి, వెళ్ళినా మాకు రాలా. జిల్లా కోర్టు కూడా వెళ్ళాం మేము చిన్న పిల్లల్ని తీసుకొని, అయినా రాలా. మళ్ళీ ఇప్పుడు వచ్చాం రాస్తున్నారంటే, మళ్ళీ కూడా వచ్చిందో లేదో మాకు నమ్మకం లేదు. అది కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, టీడీపీ నేతలు షౌకత్, శ్యామ్, వైసీపీ డివిజన్ నేత నూర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు రాకపోకలు చేసేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీహరి తెలిపారు. నిన్న బస్టాండ్లోని నూతన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుండి సంక్రాంతికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం 225 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారు శ్రీహరి తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి రాకపోకలు సాగించేందుకు అనువుగా ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
నష్టాల బారి నుండి గట్టెక్కించే దిశగా రీజియన్ పురోగమిస్తుందని చెప్పారు. సిటీ బస్సులతో పాటు రాజధానిలో 3 అధునాతన బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రైవేటు వాహనాల అక్రమ రాకపోకలు నియంత్రించేందుకు రవాణా పోలీస్ అధికారులతో సమన్వయంగా డ్రైవ్లను నిర్వహిస్తున్నట్లు శ్రీహరి తెలిపారు. 20 సంవత్సరాలు పెట్టిన నాన్ స్టాప్లు కేవలం 6 మాసాలు పెట్టడం జరిగింది. ఇంతేకాకుండా అమరావతి రూటుకు ఎక్స్ప్రెస్ రూట్ పెట్టడం కానివ్వండి, పరుచూరు రూటుకు ఎక్స్ప్రెస్ రూట్ పెట్టడం కానివ్వండి జరిగింది. అంతేకాకుండా గుంటూరు నగర ప్రజల చిరకాల కోరికైనటువంటి సిటీ బస్సులు కూడా ఆగస్టు నుంచి మనం స్టార్ట్ చేసాం. పుష్కరాలు అయిన తర్వాత బస్ స్టేషన్ ఎదురుగానే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ప్రైవేటు బస్సులు అక్కడే ఆపేసుకుంటూ మేము మా శక్తి మేరకు ఎంత పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి కొంచెం దూరంగా కొంచెం తరమగలిగినా కూడా బస్ స్టేషన్ ముందు పార్క్ చేయకుండా మోటార్ వాహనాల చట్టాన్ని రూల్స్ తిరుగుతున్న ఆ బస్సులను కూడా వాటి వల్ల కూడా దాదాపు 15 లక్షల రూపాయలు గుంటూరు ఆర్టీసీ రీజన్ నష్టపోతుంది. టోటల్గా ఆటోస్ వల్ల జీపుల వల్ల 15 లక్షలు, ప్రైవేటు బస్సు 15 లక్షలు, మొత్తం రోజుకు 30 లక్షల రూపాయలు ఆర్టీసీ గుంటూరు రీజన్ నష్టపోతుంది. అంటే నెలకు 9 కోట్ల రూపాయలు నష్టపోతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 108 కోట్ల రూపాయల నష్టం గుంటూరు ఆర్టీసీ జిల్లాకు ఈ అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల వల్ల, అక్రమ వాహనాల వల్ల వస్తుంది. దాంట్లో సగభాగం కంట్రోల్ చేయగలిగిన రవాణా శాఖ అధికారులు డెఫినెట్గా గుంటూరు ఆర్టీసీ రీజన్ లాభాలతో కలకలాడుతుంది. నేను వాళ్ళు చేయడం లేదని చెప్పడం కాదు కానివ్వండి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు కూడా సిబ్బంది కొరత అని చెప్తున్నారు డీటీసీ గారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇతర ప్రభుత్వ శాఖల సహకారం కూడా చాలా అవసరం. కాబట్టి పోలీసు వారి శాఖతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఆల్రెడీ ఇదే దాంట్లో మీకు చూశారు, ఆ డిఎల్సీ మన నారాయణ నాయక్ గారితో కూడా మనం అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.